ఇది ఇంట్రడక్షన్ అవసరమే లేదు. పేరు చెప్పగానే మీ మెదల్లోనే ఆ మనిషి గురించి వీడియోస్, విజువల్స్, మాటలు అన్నీ అలా గుర్తుకొచ్చేస్తూ ఉంటాయి. అవును, అతని పోసాని కృష్ణమురళి. పోసాని కృష్ణమురళికి సంబంధించిన ఇంటర్వ్యూ చాలా ఇంట్రెస్టింగ్గా ఉండబోతుంది. ఎందుకు అంటే కనుక రిమెంబర్ అండ్ ఐ ప్రామిస్ యూ, ఈరోజు ఇంట్రెస్టింగ్గా ఉండబోతుంది. ఎందుకంటే ఆయన గురించి అరెస్ట్ గురించి వస్తున్న వార్తలు మొదలుపెట్టి ఆయన గురించి చాలా విషయాలు ఈరోజు ఇంటర్వ్యూలో తెలుసుకుందాం. మీతో పాటు నేను కూడా ఆ ఇంట్రెస్టింగ్ అంశాల గురించి రెడీగా ఉన్నా. సో లెట్స్ టాక్ టు హిమ్. పోసాని కృష్ణమురళి గారు, నమస్తే అండి. నమస్తే. పోసాని గారు, నా ఫస్ట్ క్వశ్చన్, ఎందుకంటే రీసెంట్గా జరుగుతున్న పరిణామాల నుంచి స్టార్ట్ చేస్తాను. అఫ్ కోర్స్ మీరు అగ్రెసివ్, ఐ వాంట్ టు సీ దట్ అగ్రెసివ్నెస్ ఈరోజు కూడా. పోసాని కృష్ణమురళిని ఈ ఇంటర్వ్యూ తర్వాత నేరుగా చూసేది మేము జైల్లోనేనా? నేను ఎందుకు ఈ క్వశ్చన్ అడుగుతున్నానంటే దాదాపుగా 50కి పైగా కేసులు మీ మీద నమోదయ్యాయనేది తెలుస్తోంది. సో ఎప్పుడు అరెస్ట్ కాబోతున్నారు పోసాని? అంటే నేను ఎన్టీ రామారావు గారి భార్య లక్ష్మీ పార్వతి గారిని కాదు, పోసాని కృష్ణమురళిని. నేను నిజాయితీపరుడై ఉండి, తెలివితేటలకు కలవాడై ఉండి, వెన్నుపోటు ద్వారా చనిపోయిన ఎన్టీ రామారావుని కాదు, పోసాని కృష్ణమురళిని. ఆ నలుగురు సినిమా టైటిల్ చూసి ఉంటారు. ఆ నలుగురు ఏంటంటే, ఒకప్పుడు నలుగురు దొంగలు, ఒక పురోహితుడు, పండితుడు, జ్ఞాని, బ్రహ్మజ్ఞాని సమేతుడు, బ్రాహ్మణుడు. ఒక బ్రాహ్మణుడు యజ్ఞం కోసం ఒక మేకను తీసుకెళ్తున్నాడు. నలుగురు దొంగలు ప్లాన్ చేసి ఫస్ట్ ఒకడు వచ్చి, సార్ కుక్కని తీసుకెళ్తున్నారు, మేక కాదు. రెండో దొంగ, కుక్కని తీసుకెళ్తున్నారు, మేక కాదు. కుక్కని తీసుకెళ్తున్నారు, మేక కాదు. కుక్కని తీసుకెళ్తున్నారు, మేక కాదు. అనగానే పంతులు నలుగురు పెద్దవాళ్ళు వచ్చి, కుక్క కుక్క అంటున్నారు, కుక్క కామాలి ఇది, చి పో అని వెళ్ళిపోయాడు ఒక్కడే వదిలిపెట్టంగానే నలుగురు ఆ మేకని కచా నరిగేసేసి భోంచేశారు. ఇక్కడ కుక్క ఎవరు, మేక ఎవరు చెప్తున్నా. అలాగే ఇక్కడ నలుగురు దొంగలు చెప్పాలిగా ముందు. ఈ నలుగురు ఎన్టీ రామారావుని దొంగ 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 అంటే పనికిరాడు పనికిరాడు పనికిరాడు, దొంగ అనే బదులు పనికిరాడు, వెధవా 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 వెధవా. సేమ్ టైం లక్ష్మీ పార్వతి తిరుగుబోతూ. రామారావు బుడిగత్తె. రామారావు గారు పబ్లిక్లో తాళి కట్టి భార్య చనిపోతే, ఆ భార్య క్యాన్సర్ వచ్చి చనిపోతే, ఈయన తోడు కోసం 70 ఏళ్ళ ఒక షుగర్ పేషెంట్, హార్ట్ పేషెంట్ ఎన్టీ రామారావు పెళ్లి చేసుకోడు. యూ షుడ్ నాట్ ఫర్గెట్ దట్. అయితే తనకి 2 పూట్ల అన్నం నోట్లో పెట్టడానికి, స్నానం చేయించడానికి, బిళ్ళలు నోట్లో వేసుకోవడానికి మందు బిళ్ళలు, ఇవి లక్ష్మీ పార్వతి గారు చూసి ఆయన ఈమె ఒక్కటే ఉంది కదా నాకు తోడుగా ఉంటుంది అని తను అడిగి పెళ్లి చేసుకున్నాడు. పెళ్లికి ముందు రామారావు కుటుంబ సభ్యులను మొత్తం పిలిచాడు. అంటే ఇప్పుడు ఇది చూసిన వాళ్ళకు డౌట్ వస్తుంది, ఎందుకు ఈయన అరెస్ట్ గురించి మాట్లాడుతుంటే ఎందుకు ఇదంతా చెప్తున్నాడు? ఈ కథ చెప్తున్నా, కారణం చెప్తున్నా. ఈ 50 అట్టొస్తాయి, 50 కేసులు అన్నాడు కదా, 50 ఎలా తెలియాలిగా నీకు. ఇట్లా రామారావు గారు ఒరే ఆస్తులన్నీ మీకు ఇచ్చా, కోడళ్ళకి, కొడుకులకి, అల్లుళ్ళకి, కూతుళ్ళకి. ఇప్పుడు ఏం లేదు లక్ష్మీ భారత్కి ఇవ్వడానికి, ఓన్లీ మెడలో తాళి. నాకు తోడు కావాలరా, మిమ్మల్ని అడగలేనుగా, నాకు స్నానం చేయించాలి. ఏ కూతుర్ని అడుగుతాను, ఏ కోడల్ని అడుగుతాను, ఏ కొడుకుని అడుగుతాను, మీ జీవితాలు మీకున్నాయి. అందుకని ఆమె నాకు ముందు వెళ్ళి ఇవ్వటానికి, నాతో మాట్లాడటానికి, స్వాంతన తీర్చుకోవటానికి అని బతికిన ఆయన దగ్గర రావటానికి వెళ్ళాను. ఏమో అమ్మాయి రేపు ముఖ్యమంత్రి అవుద్దేమో. పెళ్ళైనా కానీ ఇద్దరు రోడ్డు మీదకి వెళ్తే ముఖ్యమంత్రి అయిపోయాడు ఎలక్షన్లో. ఆమె ఎక్కువ రామారావు గారు మాట్లాడలేకపోయారు.
ఇవరు గంట మాట్లాడేవాడు, 10 నిమిషాలు మాట్లాడితే 50 నిమిషాలు లక్ష్మీపార్వతి గారు మాట్లాడింది. రామారావు గారికి ఇలా మీరు ఓటేయండి. గెలిచారు. గెలిచిన తర్వాత ఇందులోకి ఎంటర్ అయిపోయాడు చంద్రబాబు నాయుడు గారు. చంద్రబాబు నాయుడు గారు కాంగ్రెస్ నుంచి ఓడిపోయాడు. రామారావు తిట్టాడు ఎలక్షన్ ముందు, నేను ఓడిస్తానని. అయినా వచ్చాడు, వెండుపొడి పొడిచాడు. పొడిచి ఊరుకున్నాడా? పదవించి ఊరుకున్నాడా? లక్ష్మీపార్వతి మళ్ళీ వస్తుందేమో చెప్పి లక్ష్మీపార్వతి ఈ నలుగురు దొంగలు ఉన్నారే అన్నట్టుగా పేపర్లో రాశారు, అన్నట్టుగా టీవీలో చెప్పారు, లైవ్ పెట్టారు. లైవ్లో ఎవరో 30 ఏళ్లకు ఒక అమ్మమ్మ నాయనమ్మ వయసున్న మనవడితో ఒక అమ్మమ్మ మనవడి అది లైవ్ పెట్టాడు. ఒక ఎవడో కూడా వచ్చి అవునండి నాకు ఫోన్లో మెసేజ్ పెట్టిందండి, నువ్వంటే నాకు బాగా ఇష్టమని. ఎక్కడ 30 ఏళ్ళ